గాంధీ, రమణ మహర్షి, పండితులు ఎందుకు మౌనం పాటించారు? మౌనం అనేది గొప్ప భాష, అద్భుతమైన అనుభూతి, అంతర్గత శక్తిని ప్రకటించే ఒక సత్యస్వరూపం. ఇది మనిషికి మార్గదర్శి, హితైషి, ఉపాధ్యాయుడిగా మారుతుంది. మౌనం మనలో అంతర్ముఖతను పెంచి, అంతర్యామి స్వరాన్ని మనం వినడానికి సహాయపడుతుంది. మౌనం స్వర్ణంతో సమానం. ఇది సంయమనాన్ని అలవరుచుకోవడానికి, మౌన సాధన ద్వారా పరిపక్వత సాధించడానికి ఉపకరిస్తుంది. భాష మన భావాలను వ్యక్తం చేసే సాధనం, కానీ ప్రతి సందర్భంలో మాటల కన్నా మౌనం గొప్పది. కొన్ని భావాలను భాష వ్యక్తం చేయలేనప్పుడు మౌనం మన అంతరంగాన్ని ప్రకటిస్తుంది. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనం పాటించాలో తెలుసుకోవడం విజ్ఞత. జ్ఞానుల సమక్షంలో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం అనర్థం. మాట్లాడే స్థలంలో మౌనం పాటించడం మన తెలివితేటలను, వినయాన్ని తెలియజేస్తుంది. కోపం, ఆవేశం పెరిగినప్పుడు మౌనం శాంతిని తెస్తుంది. మౌనేన కలహం నాస్తి అని అంటారు. మౌనం పాటిస్తే వివాదాలకు అంతం ఉంటుంది. అనవసరమైన తర్కాలు, గొడవలు నివారించడానికి మౌనం శ్రేష్టమైన మార్గం. వివాదాస్పదమైన వ్యక్తుల ముందు మౌనం మేలు చేస్తుంది. అదే సమయంలో జ్ఞానుల సమూహంలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు సార్థకమైన మాటలు మాట్లాడటం అవసరం. మౌనం భక్తికి, గురువుల ముందు శ్రద్ధకు, పెద్దల ముందు గౌరవానికి, ఉపాధ్యాయుల ముందు వినయానికి సంకేతంగా మారుతుంది. సీతాదేవి లంకలో రాముడి ధ్యానంలో మౌనాన్ని ఆశ్రయించడం ఆమెకు రక్షణ కవచంగా మారింది. విదురుడు, హనుమంతుడు మౌనం, మాటల విలువను అర్థం చేసుకున్న మహామునులు. ధ్యానం మనసును శుద్ధి చేయడానికి గొప్ప సాధనం. ఇది మౌనాన్ని సూచించే అద్భుత ప్రక్రియ. మౌనం మనస్సును నియంత్రణలో ఉంచి ఆత్మశుద్ధిని కలిగిస్తుంది. తపస్సు కూడా మౌనమే. ఇది మంత్రోచ్చారణం నుండి పెదవుల కదలికలకు, చివరికి ఊపిరి కదలికలకు మారుతుంది. అప్పుడు సాధకుడు పరబ్రహ్మంతో లీనమవుతాడు. ఆధ్యాత్మికవేత్తలకు మౌనం గొప్ప సాధనంగా మారింది. శ్రీ చంద్రశేఖర పరమాచార్య, శ్రీ రమణ మహర్షి మౌనంలోనే అపారమైన జ్ఞానాన్ని ప్రసారం చేశారు. మహాత్మా గాంధీ ప్రతివారం ఒకరోజు మౌనవ్రతం పాటించి తన ఆత్మ పరిశీలనకు ఉపయోగించుకున్నారు. మౌనం శక్తివంతమైనది. మనస్సు, హృదయం, ఆత్మ పరమాత్మతో లీనమయ్యే ఘడియ కూడా మౌనమే. దీన్ని సాధించడానికి మునులు, యోగులు, సాధకులు నిరంతరం ప్రయత్నిస్తారు. జీవితం అర్థవంతంగా, ప్రశాంతంగా సాగాలంటే మౌనం ఒక సాధనంగా మారాలి. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్